మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గంలో కూటమి నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు మండల ప్రజాపరిషత్తులో ఉన్న 22 మంది సభ్యులు, 1 టీడీపీ, 21 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను మభ్యపెట్టి డబ్బు మూటలు ఇచ్చి జెండాల కండువాలు మార్చారు. కొందరి కొల్లేటి ప్రాంతంలో వాళ్ళు అయితే బెదిరించి రేపు మీకు ఒక్కొక్కరికి అరెకరం గాడికి పట్టాలు ఇచ్చేస్తున్నాం, మీరు రాకపోతే గ్రామాలన్నింటిలో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఆపేస్తామని బెదిరించి కొల్లేటి గ్రామాల్లో ఉన్న 3 ఎంపీడీసీలు బెదిరించి అవి ఓట్లు వేయించుకున్నారు. మిగతా వాళ్ళు విన్నోళ్ళని డబ్బు సంచులు ఇచ్చి డబ్బు సంచులతోటి ఆశపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇక ఈ రకంగా 9 మంది సభ్యుల్ని బెదిరించి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇంకో సభ్యుడిని కూడా చచ్చిపోవడానికైనా నేను సిద్ధమే, కానీ నేను ఓటు వేయనంటే మా దగ్గరకు రానివ్వకుండా నిన్నంతానే ఇంటి దగ్గర బంధించారు. ఈరోజు వస్తానంటే ఇవాళ మా దగ్గరికి వస్తుంటే 3-4 కార్లు రౌడీలందరూ వచ్చి, కామినేని గారు ఎమ్మెల్యే గారు రౌడీలు వచ్చి అతన్ని కొట్టుకుని లాక్కుని వాళ్ళ కారులో పెట్టి తీసుకుపోయారు. ఇది సీఏ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లేపలా. నిన్నటి నుంచి చెబుతానే ఉన్నా, నిన్న బంధించారని చెప్పా, ఇవాళ తీసుకెళ్ళిపోయింది కూడా ఫోన్లు చేస్తే కూడా ఆయన ఫోన్లు ఎత్తలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకుంటున్నారు కక్కిని కూటికి ఆశపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సభ్యులు తీసుకెళ్ళి మభ్యపెట్టి భయపెట్టి మేమేదో గెలిచేసాము, వాళ్ళ ఉపాధ్యక్ష పదవి మాకు వచ్చిందని సునకానందం పొందుతున్నారు. ఇది కూడా వాళ్ళు సిగ్గుపడాలా. అంతేకాదు, డబ్బు కాసిపడి వాళ్ళ భయపెట్టి మూటలు ఇస్తే వెళ్ళినటువంటి వాళ్ళ తరపున కండువాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి. మీరు జీవితంలో ఇంతకంటే పెద్ద తప్పు చేసేది ఇంకోటి లేదు. పెద్ద తప్పు చేశారు ఎంపీటీ సభ్యులందరూ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది వెళ్ళి పెద్ద తప్పు చేశారు. మీరు రేపు భవిష్యత్తులో ప్రజల దగ్గర ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆ చేత్కారాలు చివాట్లు కూడా మీరు డబ్బులు కమ్ముడిపోయి మీకు రేపు రావాల్సిన భవిష్యత్తు కోసం ఆశపడిపోయి మీరు వెళ్ళిపోయి పార్టీ ఇచ్చినటువంటి మర్యాదల్ని, పార్టీ గెలిపించినటువంటి సభ్యత్వాలని అమ్మేసుకుని మీరు ఇవాళ సునకానందం పొందుతున్నారు. ఇవాళ ఆ కూటమి నాయకులేమో కక్కినగూడికి ఆశపడి వాళ్ళు ఆనందపడుతున్నారు. ఇది గెలుపు అంటే మా సభ్యులు తీసుకెళ్ళి రాజీనామా చేయించి గెలవండి, ప్రజలు ఏం తీర్పిస్తారో తెలుసుకోండి, మేము దాన్ని హర్షిస్తాం. మేము అది గెలుపు అయితే మేము స్వాగతిస్తాం. అంతేగాని ఓ పక్కనేమో పోలీసు వారిని కూడా మీరు పూర్తిగా మీకు సహకరించడం, రౌడీలకు సహకరించడం. పోలీసు వారు కైకలూరులో ఉన్న రూరల్ సీఏ గారు అయితే చెప్పవసరలా, రౌడీల్ని శుభ్రంగా మీరు ఎలాగైతే వెళ్ళండి, ఎలా లాక్కెళ్ళిపోండి, ఎలా కొట్టేస్తారో కొట్టేయండి, నేను చూసుకుంటాననే పరిస్థితులు ఇవాళ పాపం రూరల్ సీఏ గారు బ్రహ్మాండంగా ఇవాళ కామినేని గారు ఎమ్మెల్యే గారికి సహకరిస్తున్నాడు. ఇంకా మానవ మాతృలకి, మధ్యతరగతి వాళ్ళకి ఇంకా సెక్యూరిటీ ఎక్కడుంది, భద్రత ఎక్కడుంది? ఇవాళ ఎంపీటీ సభ్యులు భద్రత లేదు. అయ్యా, ఈ సభ్యులను ఇలాగ తీసుకెళ్ళిపోతున్నారంటే మాట్లాడు, ఆయన ఇంటి దగ్గర బంధించారంటే మాట్లాడు, ఒక నవ్వుతాడు, పక్కెళ్ళిపోతున్నాడు, అంతే, సమాధానం చెప్పట్లా. ఇదేనా సభ్యత? సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి మీరు చేసే బాధ్యత ఇదేనా? మీరు పోలీస్ డ్యూటీ చేస్తూ కూడా మీరు ఇవాళ చేసినటువంటి దుర్మార్గం, మాకు చేసినటువంటి అన్యాయం మీరు మనస్ఫూర్తిగా రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ పూట మీకు ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రవికుమార్ గారు మీకే చెబుతున్నా, మీరు చేసినటువంటి సభ్య సమాజం అందరూ కూడా సిగ్గుతో తలదించుకునేలాగా మీరు వ్యవహరించారు. ఇవాళ ఏంటి డిఎన్ఆర్ మీద కేసులు కట్టమంటే కట్టేస్తారు, డిఎన్ఆర్ కొడుకు మీద కేసులు కట్టమంటే కట్టేస్తారు, కేసులు ఎలా కట్టాలో కూడా దగ్గరుండి కట్టిస్తున్నారు. మా సభ్యుల మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు కట్టడానికి సిద్ధమవుతున్నారు. మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. సీఏ గారు, మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. న్యాయం మా తరపున ఉంది. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని బెదిరించినా, మీరు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు సహకరించి మమ్మల్ని ఎన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా మేము చూస్తూ ఊరుకోము. నేనైతే కూటమి నాయకులకి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, కామినేని గారికి అయితే చెప్తున్నా,
ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మా కైకలూరు ఎమ్మెల్యే గారి వరకు కూడా ఈ నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటు అనేది మన ఆయుధం, ఓటు అనేది మన హక్కు అని చెప్తారు. కానీ మన కైకలూరు ఎమ్మెల్యే గారు మాత్రం ఓట్లు మీరు వేసుకోకూడదు, మేము దగ్గర ఉండి వేపిస్తాం, మేము వేయమన్న వాళ్ళకే వెయ్యాలా, లేకపోతే మిమ్మల్ని మా రౌడీలతో చితకబాధిస్తాం, రౌడీలతో కిడ్నాప్ చేపిస్తాం, రౌడీలతో గేట్లు తాళం వేయించి ఇళ్లలోనే బంధిస్తామని చెబుతున్నారు ఎమ్మెల్యే గారు. చేపిస్తున్నాడు. అందుకే ఆయనకి ప్రత్యేకంగా ఈ రోజున మండల ప్రజా పరిషత్ ఎన్నిక సందర్భంగా ఆయనకి కక్కిన కూటికి ఆశపడినటువంటి మా ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.